మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా అధ్వాన్నకరమైన పరిస్థితి ఉంది. రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన దిగిపోయే వరకు కూడా పోలీసుల సహాయ సహకారాలతో రాష్ట్రంలో విపరీతమైన దౌర్జన్యాలు, స్మగ్లింగ్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోని కేవీపల్లి మండలంలో గత శనివారం రాత్రి ఒక దారుణమైన దుస్సంఘటన జరగడం జరిగింది. కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి, అంతేకాకుండా అసాంఘిక శక్తులపైన నిఘా పెట్టడానికి పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం రాత్రి ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ ఆ దారిన పోయేటప్పుడు అక్కడ ఉన్న చెక్పోస్ట్ ఉన్న పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన స్మగ్లర్లు కాబట్టి మేము అక్కడ ఆపాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఆపకూడదనే ఒక ధిక్కార ధోరణితో అడ్డు వచ్చిన పోలీసులు అందరిపైన కూడా బొలోరో పికప్ వెహికల్ ద్వారా వారందరినీ గుద్ది పారిపోవడం జరిగింది. ఆ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఆ రోజు రాత్రి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. నిన్న అర్ధరాత్రి కురువ రమేష్ అనే కానిస్టేబుల్ నిన్న రాత్రి మరణించడం జరిగింది. ఇంత దారుణమైన దుస్సంఘటన జరుగుతూ ఉన్నా అన్నమయ్య జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కానీ, ఈ రాష్ట్ర డీజీపీ కానీ సాక్షాత్తు తమ శాఖ సిబ్బందినే హత్య చేసి పారిపోతూ ఉన్నా కూడా ఆ కేసును మూసివేసేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడనే సరే ఎర్రచందనం దుంగలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే ఒక పోలీస్ చెక్ పోస్టులోనే గుద్దేసి నలుగురి పోలీసులను గాయం చేసి ఒక పోలీసు మరణానికి కారణమైన వెహికల్ను ఇప్పటికి కూడా ట్రేస్ చేయలేకపోయారంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణమైన దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. మొత్తం ఆ దారిన పోయి అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ సిబ్బంది తమ శాఖలో పోలీసులనే హత్యాయత్నానికి గురి చేసి ఒకరిని చంపేస్తే ఇప్పటి వరకు కూడా ఆ వాహనాన్ని గుర్తించలేదంటే నిఘా వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎంత దుస్థితిలో ఉందో ఓసారి అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్కంతా కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన మంత్రివర్గ సహచరులు, ఆయన అనుంగు సహచరులు చిత్తూరు, కడప జిల్లాలో ఉండే ఎర్రచందనం చెట్లను దాదాపు 10 లక్షల కోట్ల మేర విలువ చేసే ఎర్రచందనం మొద్దులను కొట్టి విదేశాలకు అక్రమంగా రవాణా చేయడం జరిగింది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉన్న స్మగ్లర్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న స్మగ్లర్లు ప్రస్తుతం వైకాపా చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి అయిన విజయానందరెడ్డి గారి కనుసన్నలలో మొత్తం రాయలసీమ ప్రాంతంలో ఉండే ఎర్రచందనం స్మగ్లింగ్కు వీళ్ళందరూ కూడా కారణభూతులు అవుతా ఉన్నారు. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, సామాన్య ప్రజలను చంపుతా ఉన్నా, రాజకీయ ప్రత్యర్థులను వేటాడుతూ ఉన్నా, పోలీస్ కేసులు లేవు, సాక్షాత్తు మీ శాఖలో వారినే చంపుతూ ఉంటే ఎందుకు కానీ మీరు ఈ రోజు వరకు కూడా వారిని పట్టుకోవడం కానీ, సంబంధిత కనీసం కేసు రిజిస్టర్ చేయడం కానీ, ఏ వాహనం అయితే వారిని ఢీ కొట్టించి పారిపోయిందో ఆ వాహనాన్ని ఎందుకు గుర్తించలేకున్నారో ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజానీకానికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ ప్రాంతంలో ఉన్న ఎర్రచందనాన్ని కాపాడుకోవాలంటే, ప్రకృతి వనరులు దోపిడీ గురి కాకుండా ఉండాలంటే జరగబో ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, విజయానందరెడ్డిని చిత్తుగా ఓడించినప్పుడే ఈ ప్రకృతి సంపద ప్రజలకు చెందుతుంది. లేకపోతే వారందరినీ గెలిపిస్తే విచ్చలవిడిగా ప్రకృతి సంపదను దోపిడీ చేసుకోవడానికి, ఎర్రచందనం మొద్దులను విచ్చలవిడిగా కొట్టుకునేదానికి లైసెన్స్ ఇచ్చినట్లే వారు భావిస్తారని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొత్తం ఈ ఎపిసోడ్ పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, విజయానందరెడ్డిని, అదేవిధంగా కేవీపల్లి చెందిన వైకాపా నాయకుడు గజ్జల శ్రీనివాసరెడ్డి, వీళ్ళ నలుగురిని కూడా ముద్దాయిలుగా చేర్చి వీరిపైన ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. మొత్తం వీరి కనసల్లోనే
ఈ ఏదైతే నిన్న పోలీసులను ఢీకొట్టి పారిపోయిందో ఆ వెహికల్ కేవీపల్లి జెడ్పీటీసీ భర్త అయిన గజ్జల శ్రీనివాసరెడ్డి గారిదని చెప్పేసి చిత్తూరు జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ ఏ చిన్న పిల్లవాడిని అడిగినా, ఏ చెట్టుని అడిగినా, ఏ మొద్దుని అడిగినా, ఏ రాయిని అడిగినా, ఏ రప్పని అడిగినా చెప్తారు. గజ్జల శ్రీనివాసరెడ్డి ఆ వెహికల్ అని చెప్పి ప్రపంచానికి అంతా తెలిసిన పోలీసులకు ఎందుకుగానో తెలియలేదు, పోలీసులు ఎందుకుగానో ఆ వైపుగా విచారణ చేపట్టలేదో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ పైన జరిగిన సంఘటనల పైన పోలీసులకు తీవ్ర సంతాపం తెలుపుతా ఉంది తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా మేము అధికారంలోకి మరో 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. ఈ జరిగిన సంఘటన పైన ఖచ్చితంగా ఒక సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపి ఈ కుట్రలో ఎవరు భాగస్వాములుగా ఉన్నారో అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, కడప జిల్లాలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ పైన, ఎర్రచందనం అరాచకాల పైన వీళ్ళందరి పైన కూడా న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా దోషులను శిక్షిస్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా ఈరోజు మరణించిన కురువ రమేష్ కానిస్టేబుల్ కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కురువ రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పోలీస్ డీజీపీ గారి పైన, పోలీస్ యంత్రాంగం పైన ఉంది. అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ అని చెప్పి పెద్ద ఎత్తున పోలీసులు డిప్యుటేషన్ చేయడం జరిగింది. నిన్నటి వరకు చిత్తూరు జిల్లా ఎస్పీ గారిని రిశాంత్ రెడ్డిని ఈరోజు టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారిగా వేయడం జరిగింది. ఆయన అక్కడనే ఆ ప్రాంతంలోనే ఉంటున్నాడు. తిరుపతి, చిత్తూరు ఆ ప్రాంతంలోనే ఆయన పరిధి. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా వారి సిబ్బందిని హత్య చేస్తే వాటిపైన కూడా దర్యాప్తు చేయలేని ఎస్పీని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాలోని ఎర్రచందనం ద్వారా వచ్చిన డబ్బుతోనే ఈరోజు కడప జిల్లాలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, అంతేకాకుండా తిరుపతి జిల్లాలో కానీ వైకాపా అభ్యర్థులను పోటీ చేయడం జరుగుతుంది. విజయానందరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్, గతంలో అనేక మార్లు పీడీ యాక్ట్ మీద జైల్లో ఉండడం జరిగింది. 100 కేసులున్నాయి. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు అభ్యర్థిగా ప్రకటించాడంటే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ పోలో అర్థం కాని పరిస్థితి. అలాంటి వ్యక్తులను పోటీ చేయించి ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏ విధంగా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజానీకం గుర్తుంచుకోవాలి, ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనేక మంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వీరందరూ కూడా ముఖ్యంగా చిన్నగొట్టిపల్లి మండల వైకాపా జెడ్పీటీసీ భర్త అయిన కూరపర్తి మహేంద్రారెడ్డి గారి, చీకంపల్లి నాగేశ్వరరెడ్డి కానీ, గజ్జల శ్రీనివాసరెడ్డి గారు, వీరి ముగ్గురి నాయకత్వంలో మొత్తం చిత్తూరు, కడప జిల్లాలో ఉండే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆద్యులు. ఎవరు ఎర్రచందనం మొదలు కొట్టినా, ఎవరు స్మగ్లింగ్ చేసినా వీరి కనుసల్లంలోనే చేయాలి. మొత్తం సరుకంతా కూడా విజయానందరెడ్డికి అమ్మాలి. విజయానందరెడ్డి విదేశస్తులకు ఈ ఎర్రచందనం అమ్ముతూ వచ్చిన డబ్బును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వాటిని చేర్చడం జరుగుతుంది. జరగబోయే ఎన్నికల్లో కూడా 100 కోట్ల రూపాయలను ఎర్రచందనం ద్వారా ఆర్జించిన డబ్బును వైకాపా అభ్యర్థులకు పెట్టాలనే ఒక కండిషన్ పెట్టి విజయానందరెడ్డికి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. జరుగుతున్న అన్ని విషయాలను కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా నిన్న కాక మొన్న విశాఖపట్నంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలో సాక్షాత్తు ఒక తహసీల్దారే వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి హత్య చేస్తే ఈరోజు కూడా దిక్కు మొక్కు లేదు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని పరిస్థితి. అంటే ప్రతి హత్యలో కూడా తహసీల్దార్ను హత్య చేసిన సంఘటనలో కూడా అధికార పార్టీ హస్తం ఉంది. అంతేకాదు విశాఖపట్నం